ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:55 మొదలైతే సూర్యాస్తమయం సాయంత్రం 6:49 వరకు ఉంది. ఈరోజు తిథి త్రయోదశి. రాత్రి 7:36 వరకు ఈరోజు త్రయోదశి ఉంది. వర్జము మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 1:36 వరకు. దుర్ముహూర్తము ఉదయము 8:30 నుండి ఉదయము 9:21 వరకు ఉంది. మళ్ళీ మధ్యాహ్నము 12:48 నుండి మధ్యాహ్నము 1:39 వరకు ఈరోజు దుర్ముహూర్తం నడుస్తుంది అన్నమాట. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి తెల్లవారుజామున 5:07 వరకు ఈరోజు బ్రహ్మముహూర్తం ఉంది. ఈరోజు పంచాంగం సమాప్తం. నమస్కారం. మనం గురోపదేశం అనే కార్యక్రమంలో పరంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త అంశాన్ని తెచ్చి మనం తెలుసుకుంటున్నాం. కస్తూరి పరిమళాలు అనే ఒక కార్యక్రమం పెట్టి ఇందులో భాగంగా మనము నిన్న మొన్న అంటే 2 రోజులు బట్టి మనం ప్రతిరోజు కూడా కొన్ని కొత్త అంశాలను మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం కంటిన్యూ అంటే కస్తూరి పరిమళాలు కంటిన్యూగా భాగంగా సన్యాసాశ్రమము అంటే నేను చెప్పిన దానికి ఈరోజు కంటిన్యూ అనమాట. అదేంటంటే సన్యాసాశ్రమము దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. త్యాగం వల్ల మోక్షం కలుగుతుంది. ప్రతి మానవుడికి త్యాగము అనే గుణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం త్యాగాలు చేస్తూ ఉంటామో అంటే ఏదైతే సాక్రిఫైస్ చేస్తూ ఉంటామో దానివల్ల మానవుడికి మోక్షం కలుగుతుంది అన్నమాట. సన్యాస సుఖి సంసార దుఃఖి అని ఒక నానుడు ఉంది. సన్యాస సుఖి సంసార దుఃఖి అనే నానుడి పూర్వకాలం నుంచి ఉందన్నమాట. ఎప్పుడు కూడా సన్యాసి ఎటువంటి బాధరా బందీలు లేకుండా, ఎటువంటి ఫలాపేక్ష అనుభవాలు అవి లేకుండా, కుటుంబ సౌఖ్య పోషణది ఏమీ లేకుండా, ఇతరుల గురించి ఆలోచించకుండా కేవలం సన్యాసి భగవంతుని చింతనలో మాత్రమే ఉంటూ భగవంతుని సన్నిధిలోకి దగ్గరికి చేరుతూనే ఉంటాడు. సంసారి దుఃఖి అంటే సంసారంలో ఉన్నవాడు నిత్యము ఏదో దుఃఖంతో ఏదో ఒక కష్టంతో సాంసారిక బాధపరమైన యొక్క పనుల్లో నిమగ్నమై ఉంటాడు. కానీ సన్యాసము అంటే అహంకారం అనే పుత్రుని, ధనము అనే సోదరుని, మోహం అనే నివాసాన్ని, ఆశ అనే భార్యను త్యజించుటయే నిజమైన సన్యాసము. చూడండి మహానుభావులు ఎంత గొప్పగా మనకు చెప్పుకున్నారు. సన్యాసం అంటే ఏంటండి? అహంకారము అనే పిలవబడే పుత్రుణ్ణి, ధనము అనే పిలవబడే సోదరుని, మోహము అనే పిలవబడే నివాసాన్ని, ఆశ అనే పేరుతో పిలవబడే భార్యను త్యజించుట అంటే విడమించి ఉండుట, వదిలిపెట్టుట. అలా చేస్తే నిజమైన సన్యాసము మనకి కలుగుతుంది. ఈ 4 ఆశ్రమాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దగలవు. మరి ఏంటండి 4 ఆశ్రమాలు అంటారు అంటే, నిన్నటి భాగంలో మనం 3 ఆశ్రమాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 4వ అంశంగా ఆ యొక్క ఈ ఆశ్రమాల గురించి, సన్యాసాశ్రమం గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. మరి భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి, ముక్తి లభించడానికి మార్గం ఏమిటండి? ఏ మార్గం ఉంటే, ఏ మార్గం ద్వారా వెళ్తే మనకి ముక్తి లభిస్తుంది అని మనం చూసుకుంటే కనుక ప్రపంచంలోని 6 గుణాలు ఉన్నాయి. ఈ 6 గుణాలను కూడా నీవు గుర్తించి ఆత్మ పవిత్రతను సాధించి ఎప్పుడైతే నీవు ఆ 6టిని కూడా నువ్వు జయిస్తావో నీవు ముక్తిని పొందగలవు. మనం ప్రపంచంలోని 6 గుణాలను నీవు గుర్తించి అంటే మనకు మనమే గుర్తించుకుని ఆత్మ పవిత్రతను సాధించడానికి ఈ 6 గుణాలను నువ్వు జయించినప్పుడే, ఎప్పుడైతే నువ్వు జయిస్తావో
నీవు కంపల్సరిగా నీ జీవితంలో ముక్తిని పొందగలవు. ఏమిటి గురువు గారు ఆ 6 గుణాలు? 1 కామము, 2 క్రోధము, 3 లోభము, 4 మోహము, 5 మదము, 6 మాత్సర్యము. ఎప్పుడైతే నువ్వు ఈ 6 గుణాలను నువ్వు జయిస్తావో, నువ్వు ఎప్పుడైతే మనోవిగ్రహంతో, ఎప్పుడైతే నువ్వు వివేకంతో నువ్వు ఈ 6 గుణాలను పొందడానికి పాటు పడతావో, అప్పుడు వివేకం అంటే ఏది నిజము ఏది అబద్ధం అంటే మంచి చెడు తెలిసిన విషయాన్ని వివేకము అంటాం. అంటే మనోవిగ్రహంతో పాటు వివేకం ఉండాలి. వివేకము అంటే ఏది నిజము ఏది అబద్ధము అని గుర్తించే కెపాసిటీ నీకు కలిగి ఉండాలి. అంటే భగవంతుడు ఒక్కడే శాశ్వతము, మిగిలినంతా కూడా ఈ భూమి మీద అశాశ్వతము అనేది ఎప్పుడైతే ఏ మానవుడైతే తెలుసుకుంటాడో ఆ మానవుడు నేను పైన చెప్పిన ఆరిషడ్ గర్వాలను కూడా జయించగలడు. ఈ 6 జయాలు ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నేర్చుకుంటావో అప్పుడు ప్రతి మానవుడు కూడా కంపల్సరిగా తన ఆత్మను, తన భగవంతుణ్ణి కంపల్సరిగా ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఆ మానవుడే దేవుణ్ణి అంటే భగవంతుణ్ణి చూడగలడు, గుర్తించగలడు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనం పై లక్షణాలు జయించగలం. ఏ పని చేసినా సరే ప్రతి మానవుడికి కూడా ఆత్మవిశ్వాసము అంటే సెల్ఫ్ కంటిన్యూటీ కంపల్సరీగా ఉండి తీరమాట. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది కూడా ఉండాలి. ఎప్పుడైతే మానవుడికి ఆత్మవిశ్వాసం కలిగిందో నువ్వు ఏ లక్ష్యాన్నైనా సరే, ఏ లక్షణాలైనా సరే నువ్వు కంపల్సరీగా ఖచ్చితంగా కూడా జయించగలవు. మానవులు తమ జీవితంలో పాటించవలసినవి కొన్ని ఉన్నాయి. అదేంటి గురువు గారు? మమకారాన్ని త్యజించాలి. ఎప్పుడు కూడా ఏ మనిషి మీద పూర్తిగా మమకారాన్ని ఉంచుకోకూడదు. రెండోది ఆశని విసర్జించాలి. ప్రతి మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ దురాశ పనికిరాదు, అతి పనికిరాదు అనమాట. పూర్తిగా ఆశను వదిలేస్తే ఇంకా మంచిది. మూడోది కామాన్ని జయించాలి. ప్రతి మానవుడు పుట్టిన తర్వాత కామం అనే గుణం జీవితంలో ఒక అంశం, కానీ ఆ కామగుణాన్ని కూడా ఎవరైతే వదిలిపెడతాడో. నాలుగోది మనోనిగ్రహాన్ని ఎవరైతే నిగ్రహంగా ఉంటాడు అంటే మనోనిగ్రహాన్ని ఎవరైతే కలిగి ఉంటాడో, ఎవరైతే వివేకము అంటే ఏంటండి, మంచి చెడు, ఏది మంచి ఏది చెడు అనే స్వభావాన్ని ఎవరైతే అర్జిస్తాడో ఆ మానవుడు కంపల్సరిగా తన జీవితంలో ఏదైనా సరే సాధించి చూపగలడు. ఇదంతా కూడా మనం ఈ కస్తూరి పరిమళాలు అనే భాగంలో భగవంతుడికి చేరడానికి మన ముక్తి మార్గం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఆత్మ పవిత్రతని ఎలా సాధించాలండి గురువు గారు? ఆత్మ పవిత్రతను మనం ఏ రకంగా సాధించాలి? పవిత్రతను సాధించడానికి మొట్టమొదట ఆత్మ విచారణ చేసుకోవాలి. ఏంటి నీ ఆత్మ విచారణ? ఎందుకు మనం మానవ జన్మ ఎత్తాం? మన ఆలోచనల తీరు ఏమిటి? మన ఆలోచన పద్ధతి ఏంటి? మన నడత ఏంటి? నడత అంటే ఏంటి? మనం చేసుకునే క్యారెక్టర్, మన నడత ఏమిటి? మన వ్యవహార శైలి ఏమిటి? ఏ రకంగా మనం ఉంటున్నాం, ఏ రకంగా మనం పెరుగుతున్నాం, ఏ రకంగా మనం నడుస్తున్నాం అనేది పూర్తిగా ప్రతి క్షణం కూడా ప్రతి మానవుడు కూడా పరీక్షించుకోవాలి. నీ లోపాలను, నీ కోరికలను ఆలోచించి వాటిని గుర్తించి ఒప్పుకోవాలి. ఏది మంచిది ఏది చెడు అనే ఒక చిన్న స్వభావాన్ని నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడం వల్ల వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. లేదు నేను ఆలోచిస్తున్నంత తప్పు, ఇలా ఆలోచించకూడదు అని నీకు ఆత్మ చెప్పిందా ఆ అవకాశం నువ్వు ఉపయోగించుకున్నట్లయితే అంటే నువ్వు ఆ ద్వారం గుండా ఆ యొక్క చెడు మార్గం ఉండే నువ్వు వెళ్ళకూడదు. అలా ఒప్పుకోవడం వల్ల వాటిని సరిదిద్దుకునే అవకాశం నీకు కలుగుతుంది. అలా సరిదిద్దుకునే ప్రయత్నమే ఆత్మ పరిశీలన అంటే ఆత్మ విచారణ అని కూడా మనం చెప్పచ్చు అన్నమాట. ఆత్మ పవిత్రతను సాధించుట అనేది చాలా 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 కష్టం. ప్రతి మానవుడు కూడా ఆత్మ పవిత్రతను సాధించాలి అనుకుంటాడు, కానీ
సాధించడం అనేది చాలా కష్టం. ఇలా సాధించాలి అంటే 2 రకాలు మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ సందర్భంగా మనం ఒక 2 రకాలు చెప్పుకోవాలి. ఏంటి గురువు గారు ఆ 2 రకాలు? దుర్గుణాలను నశింపచేయుట. దుర్గుణాలను నశింపచేయుట అంటే ఏంటండి? అరిషడ్గర్వములను జయించుట అంటే మానవుడిలోని తనలోని కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాలన్నీ కూడా మనం నశింపజేసుకోవాలన్నమాట. చాలా కష్టమైన పని అయినా సరే మనం సాధిస్తాము అన్న ఒక ఆలోచనలో ఉంటే కనుక మనం ఖచ్చితంగా సాధించవచ్చు. అది ఒకటో పాయింట్. మరి 2వ రకం ఏంటండి? సుగుణములను బలపరిచి పెంపొందించుట. సుగుణములు అంటే ఏంటండి? మంచి గుణములు. సుగుణములు, సు అంటే మంచి, మంచి గుణములు, మంచి అలవాట్లు, మంచి సంస్కృతి బలపరిచి మనం పెంపొందించుకోవడము. అంటే మానవుడు తనలోని మంచి గుణాలైన సత్య ప్రవర్తన, చక్కటి ప్రవర్తన, బ్రహ్మచర్యము, ప్రేమతో కూడిన త్యాగము, దాన ధర్మాలు, ఇటువంటివన్నీ మంచి గుణాలే. ఏంటండి మంచి గుణాలు? సత్య ప్రవర్తన, చక్కగా సత్యం మాట్లాడాలి. ప్రాణం పోయినా అసత్యం మాట్లాడకూడదు. అది మానవ జీవితంలో సాధ్యపడదు. బ్రహ్మచర్యం పాటించాలి, మానవ జీవితంలో సాధ్యపడదు. ప్రేమతో కూడిన త్యాగం, ప్రతి నిమిషము కూడా మన ఆలోచనలు అన్నీ చెడు ఆలోచనలు. మనం చేసే ప్రతి పని కూడా చెడ్డ పని, అంటే ఎదుటి వారికి అపకారం చేసే పని. ఇలా ఉండకూడదు అని చెప్తున్నాడు. తర్వాత దాన ధర్మాలు చేయాలి. మానవుడే పుట్టిన తర్వాత కొంతమంది దానము అలాగే ధర్మము అనేది చెయ్యాలి. ఈ రెండింటినీ కూడా మనం ఎప్పుడైతే సాధిస్తామో సాక్షాత్తు కూడా మానవుడు దైవత్వాన్ని సాధించినట్లే అని మనం ఖచ్చితంగా చెప్పుకుంటాం. గురువుగారు అరిషడ్గర్వలను ఏ రకంగా మనం జయించాలండి అనే ఒక ప్రశ్న కనుక మీరు వేస్తే, అరిషడ్గర్వలన్నీ కూడా జయించిన మానవుడు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందగలడు అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అన్నమాట. దయ, ఓర్పు, ఈ 2 కంపల్సరీగా పెరుగుతాయి. దయ ఉండాలి మనిషికి, అలాగే ఓర్పు అనేది ఉండాలి, సహనం ఉండాలి మనిషి అయిన తర్వాత. అంటే నిగ్రహ శక్తి కలుగుతుంది, సాధిస్తాను అనే ఒక పట్టుదల మానవుడికి కలుగుతుంది అన్నమాట. పరుష భాషణము లేకుండా, పరుష భాషణము అంటే ఏంటండి? ఎదుటి వారికి మనసుకి నొప్పి కలిగించే మాటలు మనం మాట్లాడకుండా ఉండాలి. అది నేర్చుకోవాలి. ముందు మనం ప్రేమగా మాట్లాడాలి. అవతల వ్యక్తి ఎంత కోపంగా రానివ్వండి, మన కోపాన్ని అవతల వ్యక్తి మీద చూపించకూడదు. తొందరపాటు అనేది లేకుండా నిదానముగా ఏ పనైనా సరే సమర్థవంతంగా నిర్వహించడం. కావున ప్రతి మానవుడు కూడా అరిషడ్గర్వలను జయించగలగాలి. అలా జయించిన మనిషి ఖచ్చితంగా ఏదైనా సరే సాధిస్తాడు. మనం కస్తూరి పరిమళాలు, అటువంటి మంచి పరిమళాల్లో కొన్ని అంశాలు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం అనమాట. ఈరోజు ఈ కొన్ని అంశాలు మనం చెప్పుకున్నాం. రేపటి అంశంలో ఈ కస్తూరి పరిమళాల్లో గురోపదేశం అనే కార్యక్రమంలో ఇంకా కొత్త మంచి విషయాలు మనం రేపటి కార్యక్రమంలో మనం నేర్చుకుందాం. ఈ చెప్పిన అంశాలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతికి గొప్ప మార్గాన్ని అనుసరించవలసిందే. అంటే ప్రతి పిల్లవాడు, మీ పిల్లలు కూడా, ప్రతి విద్యార్థి కూడా మంచి మార్గంలో నడవడానికి కావలసిన సోపానాలు అన్నమాట. ఇవన్నీ కూడా మీరు గ్రహించి ఒక్కసారి పిల్లలకి దగ్గరుండి కూర్చోబెట్టి ఇవన్నీ వినిపించి వాళ్ళలో చక్కని ప్రవర్తన, మంచి ప్రవర్తన మార్గానికి అనుసరించి ఒక మంచి మార్గాన్ని మీరే చూపించాలి. అందరికీ తెలియపరచండి. అంటే మంచి విషయాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అంటే భగవంతుడి దగ్గరికి, సన్నిధి దగ్గరికి అంత దగ్గరలో ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతి విషయం కూడా ఈ సమాజంలో మనం నేర్చుకోవాల్సింది. నేర్చుకున్న అంశాన్ని అందరికీ తెలియపరచాల్సింది. ముఖ్యంగా మీ పిల్లల్ని కూర్చోబెట్టి యూట్యూబ్ ఛానల్లో సూర్య భక్తి టీవీ అని, కాబట్టి ఈ చక్కని అంశాలన్నీ కూడా మీరు సూర్య భక్తి టీవీ ఈ లోకల్ ఛానల్లో మీరు ఉదయం ప్లే అవుతుంది, ఉదయం చూడొచ్చు.
ఒకవేళ ఆ సమయంలో మీకు కుదరకపోతే మీ పిల్లలు కనుక స్కూల్కి వెళ్తే పాఠశాలకు వెళ్ళి చదువుకుంటే కనుక సాయంత్రం యూట్యూబ్లో సూర్య భక్తి టీవీ అని ప్లే చేసి మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ పిల్లలకి వినిపించి వాళ్ళ యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన చక్కటి మార్గాన్ని మీరే ఏర్పాటు చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రీమన్నారాయణ శర్మ. రేపటి కార్యక్రమంలో కస్తూరి పరిమళాలు అనే ఒక భాగంలో గురోపదేశము అనే కార్యక్రమంలో ఇంకొన్ని మంచి అంశాలు తెచ్చుకొని మనం మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. అంతవరకు సెలవు. నమస్కారం.